గురూజీ, పండుగ రోజు పూజలు చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి? అంటే మనకి జీవితంలో ప్రతి ఒక్క పర్వదినం కూడా మనం తెలుసుకోవాల్సి ఉండేది. మన సంస్కృతి, మన సంప్రదాయం. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయంలో చూడండి, ఉత్తరాయణం దక్షిణాయనం 2 సంవత్సరాల్లో 2 ప్రభేదాలు చేశాం. ఇక్కడ సూర్యుడు ఇన్ని రోజులు చూడండి, ఉదయము లేటుగా ఉదయము జరిగేది, సాయంత్రం త్వరగానే మబ్బు అయిపోయేది. అంటే త్వరగా సూర్యుడు అస్తమిస్తాడు. అంటే ఉదయం లేటుగా అవుతుంది, సాయంత్రం అస్తం త్వరగా అయిపోతూ ఉండింది ఇన్ని రోజులు. అంటే రాత్రి అనేది ఎక్కువ ఉంటుంది, పగలు అనేది తక్కువ ఉంటుంది. అంటే రేపటి నుండి అలా ఉండదు, రేపటి నుండి ఉల్టా అవుతుంది అన్నమాట. అంటే రేపటి నుండి సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు, అస్తమం సమయం లేటుగా అవుతూ ఉంటుందన్నమాట. అంటే రేపటి నుండి సూర్యుడు ఏం చేస్తాడు, తన రథంలో దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ వస్తాడు. అలా చేస్తూ వస్తూ రథసప్తమి అనేది మాఘశుద్ధ సప్తమి, రథసప్తమికి 7000 గజాల సూర్యుడు దిగుకి, భూమి దగ్గర గోళాకారం కదా సూర్యుడు, మన భూమి గోళాకారం కదా, ఆ గోళాకారంలో ఇలా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ వచ్చేటప్పుడు అది దగ్గరికి, భూమికి దగ్గరగా వచ్చినట్టు సూర్యుడు చాలా పెద్దగా భూమికి కనబడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక వైజ్ఞానికం, ఇవన్నీ ఒక విజ్ఞానం. ముందుకు చెప్తానంటే రేపు లేదా ఎల్లుండి, అది కాకపోతే సోమవారం నుండి మీకు ఈ నక్షత్రాల గురించి నేను చెప్తూ వస్తాను. ఏ నక్షత్రాలు అంటే మీ నక్షత్రంలో వైజ్ఞానికం ఏంటి, వేదాల్లో ఎక్కడొచ్చున్నాయి, పురాణాల్లో ఎక్కడెక్కడ వచ్చింది జ్యోతిష్యము, ఇది ఎందుకు మనం నమ్మాలి, ఇవన్నీ కూడా ఒక వైజ్ఞానికంగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సోమవారం నుండి నేను వచ్చి చెప్తానన్నమాట. అయితే ఈరోజు మనము తెలుసుకోవాల్సినది ఈ భోగిలో ఉదయాన్నే మీరు ఆల్రెడీ అభ్యంగ స్నానం అయింది, పిల్లలకి రెయ్యి పొడితో పెట్టారు, ఇవన్నీ చేశారు. కొందరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. అయితే ధనుర్మాసం కూడా ఈ రోజుకి సమాప్తి అయిపోయింది. ధనుర్మాస పూజం సమాప్తి ఈరోజు. ఇక ఈ రోజు నుండి మనము ఈ భోగి, ఈ శ్రీమంతమైన పండుగ ఇవన్నీ వచ్చాయి. అంటే మన ఇంటికి అన్నీ వచ్చాయి. ఈ పిల్లలకి ఏం చేస్తామంటే మనం ఈరోజు వయసైన వారు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, 5 కుటుంబాలకు కానీ లేదా 5 మందికి కానీ పిల్లల నుండి వాళ్ళకి ఏదైనా ఇస్తాము. ఏమేమి ఇస్తారంటే ఇక్కడ రెయ్యి పళ్ళు దానం చేస్తారు ఒకటి. రెండోది ఈ అనపకాయలు, అంటే శుక్రునికి సంబంధించిన ధాన్యాలు, అలసందలు, అనములు ఈ సమయంలోనే అవి పండుతారన్నమాట. వాటిని దానం ఇస్తారు, దాన్ని ఉడకపెట్టి ఇస్తారన్నమాట. అది లేకపోయినా కూడా చెరుకు ఉంటాయి కదా, దాని చెరుకుని పీసులు చేసి ఆ పిల్లల పైన ఇది చేసి తర్వాత దాన్ని కాకుండా వేరే వాటిని వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ చెరుకు, బెల్లము, తర్వాత శనగపప్పు లేదన్నా శనగలు, అంటే పల్లీలు అంటాం కదా, పల్లీలు, ఇవన్నీ కూడా పంచిపెడుతూ ఉంటారు. దీంట్లో అన్నీ కూడా దేహానికి కావాల్సిన పౌష్టికత కోసమే, అర్థం చేసుకోండి. వాటిని తినడం, దానం చేస్తే ఏదో మరో రకంగా మీరు అనుకోకండి, ఓ పిల్లలు కర్మ వచ్చేస్తామని. అలా కాదు. ఆ ఇంటికి కొత్తమైన ధాన్యం వచ్చింటుంది కదా, మన ఇంట్లో పెరిగే పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలు రోజు రోజుకి ఎలా అభివృద్ధి అవుతారో ఆ ధాన్యము మన ఇంటికి వచ్చింది కదా, ఆ ధాన్యం కూడా అక్షయము కావాలి అన్న ఒక అద్భుతమైన ఒక సన్నివేశం ఇది. అంటే దీని అంతరార్థం అలా ఉంటుంది. అంటే పిల్లలు ఎలా వృద్ధి అవుతూ ఉంటారో అలాగే మన ఇంట్లో ఉన్న ధాన్యం కూడా వృద్ధి అవ్వాలి అనే దాన్ని తెలియచేస్తుంది. పాతకాలంలో ఏం చేసేవారంటే బంగారు ఉండేవాళ్ళు, లేదు అన్న వెండి నాణ్యాలు, లేదు అన్న బంగారు నాణ్యాలు, ఇది కాకుండా అంటే ఈ రాగితో చేసిన నాణ్యాలను కూడా నీళ్ళల్లో వేసి ఆ తలపైన పోసేవారు. దీని అర్థం ఏంటంటే పిల్లల పైన మనము ఎక్కువగా ఇవి ఏంటి ఆభరణాలు ధారణ చేయలేం కదా, పిల్లలకు చేయలేం, ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, భయం ఉంటుంది. అంటే ఆ ఆభరణాల్లో ఉన్న నీళ్లు పోయడం వలన ఆ బంగారు నుండి వచ్చే నీళ్లలో మన దేహం పైన వెళ్ళే దాని నుంచి కాంతి ఏర్పడుతుంది, చర్మ వ్యాధులు రావు. మీరు అనుకోవచ్చు, గురుగారు బంగారు ఎందుకు వేసుకోవాలి, దీంట్లో వైజ్ఞానికత చాలా విజ్ఞానం ఉంది, దాన్ని ఇంకొక రోజు ఎప్పుడైనా చెప్తా నేను. అంటే బంగారు నగలు ఎందుకు ధారణ చేయాలి, ఇట్స్ ఏ సైన్స్, అది ఉందన్నమాట. దాని ఇంకో రోజు నేను ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు తెలియచేస్తాను. అయితే ఈరోజు మనము పిల్లలకి అలా చేస్తాము. మన దగ్గర ఇప్పుడు బంగారు అలా స్నానం చేయడానికి లేదు కదా, అందువలన కొందరైతే స్టీల్లో చేసిన కాసల్ని వేస్తారు.
మీరు స్టీల్ కాసులు వాడేదానికన్నా ఎక్కువగా ఇంట్లో బంగారు నాణ్యాలు అలాంటివి ఏదైనా ఉన్నాయి, లేదా మూగునెత్తో అంటే ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా ముక్కు పొడుకు అలాంటివి వేసి ఆ నీళ్ళల్లో స్నానం చేయడం కూడా చాలా మంచిది.